ఉంటుంది, సమాధానం ఉంటుంది, మూడోది ఆశీర్వాదం ఉంటుంది. జీవాధిపతి అయిన యేసు తోడుంటే, జీవము కలిగిన మన తండ్రి మనతో ఉంటే అన్నీ కూడా నూరంతల దీవెనలు మన వెంట ఉంటాయి. హల్లెలూయా. అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదవగా విందాం. పేజీ నంబరు 178. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడయిందునని ఇశ్రాయేలు అందరి ఎదుట నిన్ను గొప్ప చేసేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, భూమి ఆకాశములను కలగ చేసిన మా సృష్టికర్త, నీకు స్తోత్రాలు నాయన. నీ పక్షాన నిలబడుచున్న నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, ఏ మంచి లేని వాడిని నాయన. నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి నీ బిడ్డలతో నీవే సూటిగా మాట్లాడి వారిని చేద తీర్చి నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు, తండ్రి మాకు తోడై ఉంటే మమ్మల్ని ఎలా గొప్ప చేస్తాడో నేర్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏ నామంలో అడుగుతున్నాం అమ్మా? యేసు నామం. యేసు నామం అంటే అన్ని నామముల కన్నా గొప్ప నామం. అన్ని నామములు ఈ నామము దగ్గర మోకరించే నామం. సర్వలోక దేవతలందరూ కూడా ఈయన దగ్గర సాకిలి పడేవారంట. హల్లెలూయా. నేను అటు జోలికి వెళ్తలేదు, కానీ ఇక్కడ యెహోషువతో మాట్లాడిన మాటలను మనం ధ్యానం చేద్దాం. యెహోషువకి ఏమంటున్నాడు? నీవు భయపడబాకు. దేనికి భయపడకు. మోషేకి తోడున్నట్టుగా నీకు నేను తోడుంటా, నీ కుటుంబానికి తోడుంటా, నీ సంఘానికి తోడుంటా, నీ ప్రాంతానికి తోడుంటా. నీ జనుల ఎదుట నిన్ను నేను ఏం చేస్తాడంట? అబ్రహాముని గొప్ప చేసినట్టుగా, అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించటానికి ఆయన తీర్మానం తీసుకొని ఉన్నాడు. హల్లెలూయా. నీవు సిద్ధమేనా? నీ కుటుంబము నీవు సిద్ధమేనా? దేవుడు ఏమంటున్నాడు? నిన్ను గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రహాము బొమ్మలు అమ్ముకునే అబ్రహామును తీసుకొచ్చి ప్రపంచంలో భూమి మీద కనిపిస్తున్న ప్రతి మానవుడికి ఆత్మ తండ్రిగా అనుగ్రహించిన దేవుడు నిన్ను గొప్ప చేస్తానంటూ ఉన్నాడు. ఎవరిని? ఆయనతో ఉన్నవారిని. ఆయన తోడు కావాలి అని, ఆయన నీడలో బతకాలి అని, ఆయనని ధ్యానిస్తే, ఆయనను గణపరిచితే ఆయన నీకు కుటుంబానికి తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆయన తోడు లేక, ఆయన నీడ లేక ఎందరో భ్రష్టులైపోయారు. గాడిదల కోసం వెళ్ళిన ఆ సౌలుని తీసుకొచ్చి ఇశ్రాయేలుకి మొదటి రాజుగా చేశాడు. ఏం చేశాడు? మొదటి రాజుగా చేస్తే ఆ రాజు భ్రష్టుడైపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడు తోడు లేదు, ఆ రాజ్యానికి తోడు లేదు కనుక ఆ పట్టణానికి భ్రష్టత్వం అని అనుగ్రహించాడు. యెహోవా తోడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నెమ్మదిగా ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు సమాధానంగా ఉన్నారు. ఇశ్రాయేల్ బిడ్డలు ఏది పట్టుకున్నా జయం 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 అంటూ వచ్చింది. జయమే నా ఊపిరి, జయ జీవితమే నా గురి, ఓ సన్న పాడెదను యేసుతో సాగెదను.
ఏంటంట, ఓసన్న పాడుతూ యేసుతో సాగినప్పుడు అన్ని జయాలనే రుచి చూశారు. ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞను పక్కన పెట్టాడో, అమాలీకులందరినీ కూడా హతము చేయమని, చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ కూడా చంపివేయమని, వాటిలో ఏది నీవు ముట్టరాదు సుమా ఏమన్నాడు? ఏది నీవు ముట్టరాదు అన్నాడు. ఈయనేం చేశాడు? ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో, ఏదైతే దేవుడికి వ్యతిరేకమైనయో వాటిలో కొవ్విన కోడెలను, కొవ్విన దూడలను, కొవ్విన పొట్టేళ్లను, అక్కడ ఎండి బంగారములను ముట్టుకోవద్దంటే పట్టుకుని వచ్చేసాడు మనోడు. ఏం చేశాడు ఏమా? అర్థమవుతుందన్న మాటలు? ముట్టుకోవద్దంటే పట్టుకొని వచ్చేసాడు. ఎక్కడికి? పరిశుద్ధమైన దేవుని సంచరించే స్థలములోకి అపవిత్రమైన దానిని తెచ్చాడు. అప్పుడేమైంది? దేవుని కోపము రేగింది. దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చేసింది, ఆ రాజ్యం మీదకి వచ్చేసింది. అందుకే ఇతడు ప్రవర్త ద్వారా హెచ్చరించాడు. అయ్యా, దేవుడు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మేము కూడా చెప్తూ ఉన్నాం, సేవకులమైన మేము, అభిషక్తులమైన మేము, దేవుని పిలుపుకు లోబడి అమ్మా ఆదివారం రండి, శుక్రవారం రండి, ప్రార్థనకు రండి, మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. ఏంటంట? ఆశీర్వదించబడతాయని చెప్తూ ఉన్నా మీరు పెడచెవులు పెడుతూ ఉన్నారు. అలాగే ఈ సౌలు రాజు కూడా పెడచెవులు పెట్టాడు. అప్పుడు ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమని బొంకుతున్నాడో తెలుసా? ఇవన్నీ కూడా మన దేవుడికి, నా దేవుడు కాదు, మన దేవుడికి బలిచ్చుటకు బలిచిన వాటిని తెచ్చాను. దేనికంట? మన దేవుడికి ఒకటి, రెండోది బలిచిన వాటిని తెచ్చి మన దేవుడికి బలిచ్చుటకు అని అంటున్నాడు. ఇక్కడ 3 పాయింట్లు కనపడుతున్నాయి మీకు. ఒకటి ఏం చేశాడు? తెచ్చాడు. ఒకటి బలిస్తానన్నాడు. మన దేవుడికని మళ్ళీ బొంకుతూ ఉన్నాడు. ఆయన అడిగాడా? ఆయన ఏం చెప్పాడు? వాటిని ముట్టొద్దంటే తెచ్చాడు మనోడు. అవ్వ తల్లికి ఆదాముకు కూడా ఒక మాట చెప్పాడు. ఆది కాండములోనే, అమ్మా ఇది ఎప్పుడైతే ముట్టుతారో మీరు అప్పుడే సచ్చెదరు. హల్లెలూయా. ఏమన్నాడు? ఇది ఎప్పుడైతే మీరు ముడతారో అప్పుడే సచ్చెదరు అన్నాడు. ఇతడికి ఏం చెప్పాడు? ఈ సౌలు రాజుకి ఏం చెప్పాడు? వాటిని ముట్టద్దు, అమాలీకుల్ని హతము చేసి శత్రుశేషము లేకుండా నీవు జయించిన వాడిగా రమ్మంటే ఈయన వాటిలో బలిసిన వాటిని, కొవ్విన వాటిని, ఆ ఎండి బంగారాలని ముట్టుకుని తెచ్చుకున్నాడు. దేవుని మాటని పక్కన పెట్టాడు గనక ఆ రాజ్యం మీద ఏం లేదు. దేవుని కనుదృష్టి తగ్గిపోయింది, దేవుని దీవెన ఆగిపోయింది. అలాగే యెహోషువ భయపడుతున్నాడని యెహోషువతో అంటాడు, మోషేకి తోడున్నట్టుగా నీకు నేను తోడుంటా. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును. ఏ దేవుడు అంటేనా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా అని నీవు పాడగలిగితే, చేర్చుకోగలిగితే అదే నీకు నూరంతల దీవెన. హల్లెలూయా. ఈయన అబ్రహాము, ఇస్సాకులు దేవుడిని మాటని పక్కన పెట్టి సృష్టికర్త అయిన యేసు మాటని ఎలా నీవు పెడచెవును పెట్టి ప్రార్థనకి రాకుండా, ఉపవాసం ఉండకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతూ ఉంటే నీ కుటుంబం మీద దేవుని దీవెన ఉండదు సుమా.
ఏముండదు. నీ కుటుంబం మీద దేవుడు దీవెన ఉండదు. నీ ప్రాంతం మీద దేవుడు దీవెన ఆగిపోతుంది. ఈ 2025లో దీవించబడాలి అంటే, ఆశీర్వదించాలి అంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. సహోదరి సహోదరుడా, అయ్యా ఆనాడు యెహోషువకు తోడున్నావుగా ప్రభువా, నాకు కూడా తోడుండయ్యా, నా కుటుంబానికి తోడుండయ్యా అని నీవు అంగలార్చే సమయం ఇచ్చాడు నీకు దేవుడు. ఇకనైనా యెహోవాలాగా గోని పట్ట కట్టుకుంటావా? ఇకనైనా నీ పాప వస్త్రాలు పక్కన పెడతావా? ఇకనైనా నీ పాత జీవితాన్ని పక్కన పెడతావా? ఇప్పుడైనా ఈ 2025లో అయ్యా నా పాత జీవితాన్ని పాతి పెట్టానే, కానీ పేరుకు పాతి పెట్టా, కానీ వాటిని నవర వేసుకుంటూ ఉన్నా. నీవేదైతే వద్దన్నావో, ఏదైతే చేయకూడదన్నావో దానివైపే నా మనసు లాగుతుందయ్యా. వాటి వైపుకి వెళ్ళకుండా నీ పరిశుద్ధమైన అగ్నితో నన్ను మార్చు అని నీవు అడగగలిగితే దేవుడు మారుస్తాడు, దేవుడు పట్టుకుంటాడు. నీటిలో మునిగిపోతున్న పేతురు, అయ్యా నేను మునిగిపోతున్నా, ఇదిగో ఓ ప్రభువాన్ని చేయిస్తే దేంట్లో నుంచి లాగాడు? ఆ నీటిలో నుండి పైకి లాగినట్టుగా ఈ లోక పాపములో ఉన్న నిన్ను కూడా ఆయన బయటికి లాగి పరిశుద్ధపరిచి నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆయన తోడు ఉంటాడు ఈ 2025లో. హల్లెలూయా. ఏ తోడు కావాలనుకుంటున్నావు సహోదరి సహోదరుడా? నీకు ఏ తోడు కావాలి? ఎవరితో ఉంటే నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది? ఎవరితో ఉంటే నీ కుటుంబం మీద ఏ వ్యాధులు బాధలు లేకుండా యేసు కాపుదల ఉంటుంది? అందుకేగా మీరు కూడా పాటలు పాడుతుంటారు కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఏంటంట? ఆయన చూపు కావాలి, ఆయన తోడు కావాలి, ఆయన దీవెన కావాలి, ఆయన మందిరంలోకి నువ్వు రావు. ఏంటంట? అన్నీ కావాలి, నువ్వు మట్టుకు రావు. ఏమా? దేవుడు దీవెనలన్నీ నీ ఇంట రావాలి అంటే నీ ఇంటి వారు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలమ్మా? యెహోవా సన్నిధికి రావాలి. యెహోవా తోడుకోవాలి. యెహోవా తోడు నీకు కావాలని ఆశతో ఉండాలి. ప్రభువా, గతంలో నేను తెలుసో తెలియకో తప్పిపోయానేమోనయ్యా, నీ ఆజ్ఞలో నేను గైకొనలేకపోయానేమోనయ్యా. ఈ 2025లోనైనా ఒక కొత్త తీర్మానం. ఇంతవరకు నా జీవితం గొంగలి పురుగుగా ఉందేమో, ఇంతవరకు అందరి చేత చీచా అనిపించుకునేటట్టుగా ఉందేమో, ఇంతవరకు అందరి సొమ్ము దోచుకునేవాడిగా ఉండానేమో. దాచుకోకుండా ఆ సౌలు రాజులాగా ఉండకుండా నేను ఎలా ఉండాలి అంటే అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఇంట ఏమొచ్చింది? సియోనులో నుండి దీవెన దిగి వస్తుంది. ఆకాశం నుండి వర్షం ఎలా వస్తుందో భూమి మీదకి, సియోనులో నుండి ఆ దీవెన నీ ఇంటిలోకి వచ్చింది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? సియోనులో నుండి దీవెన మొదలైతే దిగి వస్తే ఆపేవాడు ఎవడూ లేడు ఈ భూమి మీద. ఎవడు వల్ల కాదు, ఏ మనుష్యుడు వల్ల కాదు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు నీకులాగా మాట చెప్పి ఆగిపోయేవాడు కాదు, మాట చెప్పి చాటు వేసేవాడు కాదు. మాట మీద నిలబడేవాడు నా తండ్రి అయిన యేసు ప్రభు. నేను ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు, సృష్టికర్త. భూమి ఆకాశమును కలగచేసి నీ కోసము, నా కోసము, సర్వమానవుల కోసము ప్రాణం ఇచ్చిన వాడు నా యేసు ప్రభు. హల్లెలూయా. ఏమిచ్చాడు? ప్రాణం. ఎవరైనా ఇయ్యగలరా? నిన్ను కన్న తల్లిదండ్రులు నీ ప్రాణం ఇస్తారా? ఒక కిడ్నీ ఇవ్వంటేనే ఈరు తెలుసా?
ఒక కిడ్నీ ఇచ్చిన మనిషి బతుకుతాడు, కానీ ఆ కిడ్నీ కూడా ఇవ్వటానికి ఇష్టపడరు. కానీ నా తండ్రి ప్రాణం ఇచ్చాడు, 3 మేకులకి వేలాడాడు, 3 మేకులకి వేలాడి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మనందరి కోసము త్యాగం చేసిన తండ్రిని స్మరించుతావా? ఆయన తోడుంటే నీ కుటుంబం ఎలా అంత సంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఆ మరి అంది, అయ్యా అయ్యా నీవు తోడుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అనంది. ఏమంది? నీవు తోడుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదంది. అప్పుడు అన్నాడు తండ్రి, నీవు నా యందు విశ్వాసం ఉంచితే మహిమను చూస్తావు. హల్లెలూయా. నీవు దేవుని యందు విశ్వాసముండి విశ్వాసము కలిగి దేవుని మందిరానికి వస్తే నీవు ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. నీ ఇంటిలో మహిమను చూస్తావు, నీ పిల్లల మీద మహిమను చూస్తావు. నీకు ఏదైతే ఆగిపోయిందో, అపవాది పక్కన పెట్టాడో దానిని యేసు మళ్ళీ దానిని కొనసాగిస్తాడు. హల్లెలూయా. ఇంతే నా జీవితం, ఇంతేనని ఆగిపోయేవేమో, ఆయన కొనసాగించేవాడు నా తండ్రి, నిన్ను ఆదరించేవాడు నా తండ్రి. నీవు ఎలాంటి మూర్ఖుడు అయినా, ఎలాంటి పాపివైనా, ఎలాంటి దొంగవైనా అందరినీ ప్రేమించేవాడు నా తండ్రి. ఏమంటున్నాడు? ఆయన ప్రేమామూర్తి, కరుణా సంపన్నుడు గనక భూమి ఆకాశములు కలగచేసిన వాడు ఆయనైనా ఈ భూమి మీదకి చిన్న పిల్లవాడిగా, ఏమీ లేనివాడిగా ఆయన నీకోసము నా కోసము ఎడ్ల రక్తము, కోడెల రక్తము, గొర్రెల రక్తములో పాపము విమోచన కలగదని సృష్టికర్త అయిన దేవుడే పాపులైన మా కోసం, తాగుబోతులైన మా కోసం, తిరుగుబోతులైన మా కోసం, వ్యభిచారం అనే మా కోసం ఆయన పరమ నుండి ఆ పరిశుద్ధ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ కుటుంబానికి తోడుంటానికి వచ్చాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా అమ్మా? నీవు బాప్టిజము పొంది మారు మనసు పొంది పరిశుద్ధముగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవునితో మాట్లాడే పిలుపు ఎలా ఉండాలో తెలుసా? రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై వేచి వేచి ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి అని నీవు పిలవగలిగితే, ఈ 2 పెదవులతో నువ్వు పిలవగలిగితే, పూర్ణాత్మతో నువ్వు పిలవగలిగితే ఆయన నీ ఇంట్లోకి వస్తాడు. నీ తలుపు దగ్గరే ఉండి కొడుతున్నాడు. ఎక్కడుండి? నీ తలుపు దగ్గరే ఉండి కొడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తే ఇంట్లోకి వస్తాడు. నువ్వు తలుపు తీయట్లేదుగా, నీ హృదయం అనే తలుపు తీయట్లా. ఏ టీవీ దగ్గర, ఏ ముసలమ్మ కప్పుర్లోనో ఈ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే భాషలో ఉన్నావు, మార్గంలో ఉన్నావు. కానీ యేసు నా కోసం వస్తాడనే ఆశ లేదు. యేసుని చేర్చుకోవాలని నీ హృదయ తలుపు తెరవట్లా. వెళ్తున్నావు మందిరానికి పేరుకు మాత్రమే మీరు స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయము దూరంగా ఉందంట. ఎక్కడుంది? దూరంగా ఉందంట. అలా దూరంగా ఉన్నప్పుడు నీ కుటుంబంలోకి ఎలా వస్తాడు దేవుడు? నీవు తలుపు తీస్తేనే కదా, నీవు పిలిస్తేనే కదా ఆయన వచ్చేది. అలాగే కీర్తనల గ్రంథము ఈ 27వ అధ్యాయములోకి 4వ వచనాన్ని చూద్దాం. చాలు చాలు చాలు. ఇక్కడ ఈ 2024 గతించిపోయి ఈ 2025 కొనసాగుతూ ఉండగా ఈ 12 దినాలు అయిపోతూ ఉంది, ముగించబడుతూ ఉంది కదా. ఈ 2025లోనైనా ప్రభువా ఒక వరము నాకు దయచేయి. నా బిడ్డలు నాతో ప్రార్థనకి రావటంలా వాళ్ళు సాగి వచ్చే వరాన్ని దయచేయి ప్రభువా. నా యజమానుడు నాతో ఏకీవించటల్లా, ప్రార్థనకి రావటల్లా, ప్రతి దానిలో కూడా మాకు వ్యత్యాసం అపవాది కల్పిస్తున్నాడు. అపవాది కల్పించినది నీ యేసు నామములో సరిచేయవ నాయనా.
నేను నా ఇంటివారు యెహోవా సన్నిధిలో ఉండాలి, యెహోవా కృపని పొందుకోవాలి, యెహోవా దీవెన పొందుకోవాలి. ఇది పునరుద్ధాన దినముగా ప్రభువా నీ దాసుడు ముఖాంతిలో గుండా మాతో సూటిగా ఏమి మాట్లాడతావో వాటిని మేము చేర్చుకుని మా కుటుంబాలలో ఫలింపైన ప్రార్థనతో మేము ఉండాలి కదా అని ఒక వరం అడుగుతావా? ఒక వరం అడుగుతావా తండ్రిని? అన్న అడిగింది ఏమని? అయ్యా, జీవాధిపతి అయిన యేసు యేసు అని తన హృదయాన్ని కుండవలే కుమ్మరించింది. దేవుని సన్నిధిలో పొందుకుంది తను కోరుకున్నది. ఏంటి? తన కోరుకుంది పొందుకొని వెళ్ళిపోవాలా మనకలాగా. ఆ వరాన్ని తీసుకుని వెళ్ళిపోవాలా. అయ్యా, ఈ మచ్చ నాకు మాసిపోయిన తర్వాత నేను పాలు ఇడవగానే నీవిచ్చిన ఈ వరాన్ని నీకే ఇస్తా. హల్లెలూయా. ఎవరికంట? నీకే. మనం తీసుకుని వెళ్ళిపోతాం. ఈ అన్న తీర్మానం ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధమైన తీర్మానం, స్వార్థము లేని తీర్మానము గనక ఆ తీర్మానాన్ని దేవునికి పాలు మరిచి మరొక తలికే దేవుని సన్నిధికి అప్పగించేసింది. హల్లెలూయా. అప్పగిస్తే దేవుడు ఊరికే ఉన్నాడా? ఊరికే చూస్తూ ఉన్నాడా? మరొక 5 బిడ్డల్ని చప్పట్లు కొట్టి దేవుని మహింపచ్చు. మరొక 5 బిడ్డల్ని ఆ బిడ్డకి ఫ్రీగా ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 ఇస్తే 5. మొదటి స్థితిని కోల్పోయాడు. ఎవరమ్మా? ఏబు భక్తుడు తన బిడ్డల్ని కోల్పోయాడు, తన ఆస్తిని అన్నిటినీ కోల్పోయినా తన విశ్వాసాన్ని కోల్పోలా. తన విశ్వాసముని కోల్పోలేదు కనుకనే 1కి 2 దీవెనం ఇచ్చాడని బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ 1 ఇచ్చిన అన్నకి 5 ఇచ్చాడు. 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చిన ఈ చిన్న బిడ్డకి 12 గంపల ఆశీర్వాదం, 12 గంపల ఆహారం తన ఇంటికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి ఆశీర్వాదం ఏమా, ఎంతటి ఆశీర్వాదం. దేవుని దగ్గర నీవు ఒక వరం అడగగలిగితే, దేవుని దగ్గర నీవు ఉండగలిగితే, దేవుని దగ్గర అంగలార్చగలిగితే, దేవుని కృప కోసం కనిపెట్టితే నీకు దీవెన దీవెన దీవెన. అది దీవెనతో ఉండాలి అంటే నీవు నీ ఇంటివారు యెహోవాతో ఉండాలి. అలాగే 107వ కీర్తన 6వ వచనంలోకి రండి, ముగిస్తాను. వారు కష్టకాలమందు యెహోవాకి మొరపెట్టిరి. దేంటనండి? ఆపదలో నుండి వారిని. ఎంతటి మధురమైన మాటలు! ఈ బైబిల్ గ్రంథం చదువుతుంటేనే చిన్న పిల్లవాడికే కడుపు నిండిపోయింది. మరి నీకెందుకు నిండతలేదు? నీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదు? నీ మైండ్లోకి ఎందుకు వెళ్తలేదు? అంటే అపవాది నీలో నిగిడి ఉన్నాడు. అపవాదికి నీ చెవులు అప్పగించావు, నీ హృదయాన్ని ఇచ్చావు. అన్నీ వాడి వశములో ఉన్నాయి కనుక యేసయ్య ఏది చెప్పినా, సేవకుడు ఎంత బోధించినా నీకు వాత వేయబడిందా, దోత వేయబడింది అంటారు. నాకైతే తెలియదు, కానీ అలాంటి స్థితిలో ఉన్నావేమో. ఆపత్కాలములో నమ్ముకోదగిన, ఎప్పుడంట? ఆపత్కాలములో నమ్ముకోదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఎవరంట? యేసే ఆధారం, ఆయనే ఆధారం, ఆయనే సృష్టికర్త కనుక ఆయన దగ్గరికి వస్తావు. ఎప్పుడు? ఆపత్కాలములో. ఆపద వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇరుకొచ్చినప్పుడు ఆయన గుర్తొస్తాడు. విడిగా ఆ ఫరోలాగా ఉంటావు. యెహోవా ఎవడు, యేసు ఎవడు అనే దుష్ట సాంగత్యంలో ఉంటావు.
4 సార్లు బాత్రూమ్కి వెళ్తే 5వసారి ఒక మనిషి సహాయం కావాలి. 4 రోజులు భోజనం లేకపోతే 5వ రోజు మంచంలో నుండి లెగవలేని నీకే ఇంతటి ఆంభావ భ్రమతో బతుకుతుంటే నీకోసము ప్రాణమిచ్చిన తండ్రి ఆయన ఎంత కరుణా సంపన్నుడు. నిత్యము కూడా నీకోసము, నా కోసము, సర్వమానవుల కోసము తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, ఈ వారం రాలేదయ్యా, వారిని జ్ఞాపకం చేసుకో, క్షమించయ్యా. అయ్యా, ఈ ఆదివారం ప్రార్థనకు రాలేదు నా బిడ్డలు, వారిని క్షమించు అంటున్నాడు. ఎందుకో తెలుసా? మరొక ఆదివారం వస్తారని, మరొక సంవత్సరం వస్తారని. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, క్యాలెండర్లు తిరగేస్తూ ఉన్నాం, రోజులు జరిగిపోతూ ఉన్నాయి. కానీ నీలో ఎలా ఉంది? నీ హృదయములో మార్పు లేదు. నీ హృదయములో నూతనత్వం లేదు. నీ హృదయములో, నీ ఇంటిలో నూతన దీవెన లేదు. ఎప్పుడు చూసినా సమాధానం లేని బ్రతుకులు, సమాధానము లేకుండా చీకటిలోనే అలుముకుంటూ నొచ్చుకుంటూ ఎంతగానో దుఃఖ ప్రయాణం వెళ్ళిపోతూ ఉంది నీకు. హల్లెలూయా. అదే కీర్తనలోకి రండి. 118వ కీర్తన 28వ వచనాన్ని చదవగా విందాం. చాలు. ఎప్పుడు నిండిద్దంట? మందిరములో ఉండి కాసేపు ఉండి పాదు, ఇంటికి వెళ్ళగానే నీ విడిచిపెడతావు కానీ కృప విడిచిపెట్టదు. నీ కృప నిత్యమైనది, నీ కృప ఎక్కడంటే అక్కడ ఉండేది కృప. నీవు నోరు తెరిస్తే, నీవు నోరు తెరిచి నీ కృప కావాలి ప్రభువా, నీ దర్శనము కావాలయ్యా, నీ ముఖకాంతి నేను చూడాలి అని మోషేలాగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన కృపతో నీ కుటుంబంతో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు. నువ్వు కలిగిన నీ అన్నీ కూడా కృపాక్షేమములతో ఉంచే దేవుడు. హల్లెలూయా. అప్పుడు నీవు, నీ ఇంటివారు దీవించబడతారు. నీవు, నీ ఇంటివారు కృపల మీద కృపలు పొందుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనములో ఏమంటున్నాడో చూద్దాం, ముగించుకుందాం. చాలు. ఏమదించాలి? ఫస్ట్లోనే చెప్పాడు యెహోషువకు తోడున్నట్టుగా ఇక్కడ లెమ్ము, తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీదకి వచ్చింది, నీ కుటుంబం మీదకి వచ్చింది, నీ ప్రాంతం మీదకి వచ్చింది. తేజరిల్లు, లెమ్ము తేజరిల్లుము అని ఎవరు చెప్పారు? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యెషయా భక్తుడితో. లెమ్ము, తేజరిల్లుము. ఈ ఆదివారం నీవు మందిరానికి వచ్చిన నీవు, నీ కుటుంబము, నీ ప్రాంతము కూడా తేజరిల్లిద్ది. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే ఆయనను నీవు చేర్చుకుంటే, నీ హృదయం చేర్చుకుంటే, నీ కఠినత్వాన్ని తీసివేసుకుంటే, నీ గర్వాన్ని తీసివేసుకుంటే, ఎదుటివారిని ఇబ్బంది పెడతాం తీసివేసుకుంటే, ఎదుటివారి మీద నిందల మోపటం తీసివేస్తే, ఎదుటివారి మీద బురద చల్లటం మానుకుంటే, ఎదుటివారిని నీవు పాడు చేయకుండా ఉంటే, దేవుడు నిన్ను పాడు చేయకుండా లెమ్ము, తేజరిల్లెము అంటాడు. అందుకే ఇంకో మాట అంటాడు, నా మందిరాన్ని పాడు చేస్తే నీ దీపస్తంభాన్ని తొలగిస్తానంటున్నాడు దేవుడు. దేన్నంట? అంటే నీవు దేవుని మందిరాన్ని పాడు చేస్తే, నీవు జీవము కలిగా ఉండగానే నిన్ను చంపివేస్తానని. దీపం అంటే నీలో ఉన్న ఆత్మ చంపివేస్తే, దీపం పొలిగిపోతే నీవు మట్టికి మార్చబడతావని దాని అర్థం. శ్మశాన దొడ్డికి మార్చుతావని దాని అర్థం. అందుకే
దీపం ఉండగానే చావుకుల మీదకి, చావుకురాళ్ళ మీదకి, చావుకులి పిల్లల మీదకి నీవు నిప్పులు కక్కకుండా, నిందలు మోపకుండా, బురద చల్లకుండా ఉంటే ఈ 2025లో నీవు సజీవుడిగా దీవించబడతావు. లేకపోతే నీ ఇంటి వారందరికీ కూడా ఆనాడు మోషే మీద తిరుగుబాటు చేసిన 255 మందికి ఎలా భూమి నోరు తెరిచి మింగివేసిందో అలాగే నీ ఇంటి వారిని మింగివేసింది. సేవకుల జోలికెళ్ళకు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.